నమస్కారం. సిక్కల్ హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్పై అందరూ దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, DCHS, APEP DCL, గృహ నిర్మాణ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, దేవాదాయ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS తదితర శాఖల సమస్యలపై 60 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, DRDAPD కిరణ్ కుమార్, జడ్పీ CEO LNV శ్రీధర్ రాజా ఉన్నారు. ఈ సమావేశంలోని జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మం గ్రామంలోని వెలమ వీధిలో ఉన్న నవజీవన్ నిరాశ్రిత విద్యార్థులు వసతి గృహం వార్షికోత్సవ వేడుకలు సోమవారం సంస్థ మేనేజర్ SV రమణ అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బరటం నాగేశ్వరరావు, ఉయ్యాల కృష్ణ దంపతులు, కైబాడి రాజు, అందవరపు బాలకృష్ణ, శ్రీధర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నవజీవన్ నిరాశ్రిత విద్యార్థుల వసతి గృహం వేరొక చోటకు మార్చాలన్న అధికారుల సూచనల మేరకు శ్రీకూర్మంలోని ప్రభుత్వ స్కూల్ పక్కన ఓ భవనం ఉందని, ఆ భవనంను ఈ ట్రస్ట్ కి ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని, తమ వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు నవజీవన్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. తమ కుమారుడు బరటం రామశేషు జ్ఞాపకార్థం ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తారని వెల్లడించారు. ఉయ్యాల కృష్ణ మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, అందుకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. కలెక్టర్ గారు ఏమని, ఎమ్మెల్యే ఏమని, మీ MP ఏమని ఎవరితో పట్టుకొని అది శాస్త్రం చేస్తే శ్రీకూర్మంలో పేరు ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పేలాగా ఇచ్చారు. మనకి ఇష్టం చేసి మనం ఉన్నాం అంటే కలెక్టర్ గారు ఫోన్ చేశారు. కానీ ఇది ఉండకుండా శాశ్వతంగా పథకం కావాలంటే ఎమ్మెల్యేకి, MP గారికి మినిస్ట్రీ కేంద్ర మంత్రి పదవి దొరుకుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా పిల్లలు పెరగాలి. పిల్లలు పెరిగితే బాగుంటుంది. తర్వాత ఈ స్కూల్ అంది మంచి లెవెల్ పేర్లో తేవాలి. మా వాళ్ళు ఏ సహకారం కావాలన్నా మేమందరూ ఊరి అభివృద్ధి కోసం కార్యక్రమం ఇక్కడ పార్టీ కాదు, పెద్ద తాలూకా ప్రజలు చదువుకున్న పిల్లలకి మంచి అవగాహన చేయించి ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. అలాగే మేడం గారికి ఏది కావాలని అడిగాను. మా రామశేష్ పేరున ఆవిడ ప్యూర్ వాటర్ మిషన్ కావాలండి, అది అంతే కొనిస్తాను. ఈరోజు స్థానిక వృద్ధ వితంతు మహిళలకు అన్న లక్ష్మీ పథకంలో భాగంగా రేషన్ను ఉయ్యాల కృష్ణ దంపతులతో పాటు మిగతా అతిథులతో కలిసి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. నవజీవన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు పుట్టినరోజు సందర్భంగా కేక్ను నిర్వాహకులు ముఖ్య అతిథులతో కట్ చేయించి అక్కడ చిన్నారులు, మహిళలకు అందజేశారు. 40 మంది విద్యార్థులతో 7 సంవత్సరాల క్రితం ఈ హాస్టల్ ఇక్కడ ఏర్పాటు చేసినట్లు, అందుకు శ్రీధర్ ఆచార్యులు ఎంతగానో శ్రమిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిరాశ్రయులు పిల్లల విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారని, ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు ప్రజల మధ్యనే ఉండేవారని, ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్రకు వెళ్లారని సంస్థ మేనేజర్ SV రమణ తెలిపారు. బడి బయట ఉన్న ఆడపిల్లలను గుర్తించి వారికి ఉన్నత విద్యను, నైతిక విలువలను నేర్పించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమానికి ముందు చిన్నారులు సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ ఆచార్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనపై రాసిన పాటను పాడారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుజాత, పల్ల రాధాకృష్ణ, శ్రీను, బుజ్జి, సాంబా, దీప, శ్రీధర్, స్థల యజమాని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 1, 2 సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. యాజమాన్యాలకు తెలియజేసినట్లు వివరించారు. సమావేశంలో విద్యార్థులకు గత ఏడాది ఏమి చేశాం, ఈ విద్యా సంవత్సరంలో ఏం చేయబోతున్నాం అనే అంశాలపై, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికపై చర్చిస్తారన్నారు. విద్యార్థులకు విద్యకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సమావేశంలో తెలుసుకోవచ్చునన్నారు. సమస్యలు ఉన్నట్లయితే సమస్యలపై దృష్టి సారించాలని టీచర్లకు తెలియజేయాలన్నారు. గ్రీన్ పాస్పోర్ట్ మొక్కలు నాటు కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఏక్ పేర్ మాఘీ నామ్ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ నుండి మొక్కలు సరఫరా చేస్తారన్నారు.
ప్రతి విద్యార్థి పాఠశాల లేదా కళాశాల ఆవరణలో లేదా గృహాల వద్ద మొక్కలు నాటాలని, మొక్క నాటడంతో పాటు 6 నెలల పాటు మొక్క సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అదే రోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరెంట్స్, టీచర్స్, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అందరూ వస్తే ఒక పండగ వాతావరణంలో కలిసి భోజనం చేద్దామన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఘనంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జడ్పీసీఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. Drinking water, EPR to take care of sanitation and everything. So chala pani undi. Make sure that you give considerable time to mega parent-teacher meeting program. So this week mainly concentrate on that. Other ones are also there. That is the first point. Now second point is regarding the pending beyond SLA grievances. There should be zero pending beyond SLA grievances. Inka ఆమదాల వలస ఎస్ఆర్సీపేట గ్రామంలో ఈ రోజు సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేయాలని కోరారు. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గొంటి వీధిలో శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లోపింటి తేజేశ్వరరావు మాదిగ ఆధ్వర్యాన ఈరోజు 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ తొత్తరమూడి శ్రీనివాస్ మాదిగ గౌరవ అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎల్ విభాగం టీడీపీ ప్రధాన కార్యదర్శి, చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగలు పాల్గొని మాట్లాడారు. మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తితో 31 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. సవాళ్లను అధిగమించి వర్గీకరణ సాధించిన విజయం గురించి వివరించారు. ఎస్సీ వర్గీకరణ ఏబిసి 3 కేటగిరీలుగా, ఏ రెల్లి ఉపకులాలకు 1%, బి కేటగిరీ మాదిగ వాటి ఉపకులాలకు 6.5%, సి కేటగిరీ మాల వాటి ఉపకులాలకు 7.5%గా వర్గీకరణ చేశారని తెలిపారు. రాజ్యాంగం ఫలాలు జాతి బిడ్డలకు అందేలాగా చూడాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి ఉన్నతులుగా ఎదగాలని, దూర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డప్పులు మేళాలతో ఊరేగింపుగా తిరుగుతూ ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంఆర్పీఎస్ టౌన్ మాజీ అధ్యక్షులు గొంటి జగదీష్ మాదిగ, శ్రీకాకుళం ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు లోపింటి కృష్ణమాదిగ, శ్రీకాకుళం ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు దీర్ఘాస్ హరీష్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. జూలై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి ప్రకాష్లు తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ క్రాంతి భవనంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2019లో కరోనా కాలంలో కార్మికుల హక్కులను కలరాస్తూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని తెలిపారు. దీనిలో భాగంగా ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనూ 8 గంటల పని స్థానంలో 10 గంటల పనిదినంగా మార్పు చేసిందన్నారు. రక్షణ సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిఫ్టులలో పనిచేయించుకునేందుకు యాజమాన్యానికి స్వేచ్ఛ ఇస్తూ శ్రామిక మహిళల హక్కులను కలరాస్తూ చట్టంలో సవరణలు తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో తెచ్చిన సవరణలు రద్దు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ పాల్గొన్నారు. జూలై 9వ తేదీన జరగనున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు. సోమవారం జూలై 9వ తేదీన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిలకపాలెం నుంచి హెచ్ఎర్ల ఆంధ్ర బ్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి
అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్, శామ్ పిస్టన్స్ ప్లాంట్ 3, ఏపీబీసీఎల్ యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, చెక్కాల సత్యనారాయణ, పి దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం గాంధీనగర్లో ఈరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు స్థానిక నాయకులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ తొత్తరమూడి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చేసిన సుదీర్ఘ పోరాటం వలన ఏబిసిడి వర్గీకరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లోపిటి తేజేశ్వరరావు మాదిగ, ఉపాధ్యక్షులు దీర్ఘాసి హరీష్ కుమార్ మాదిగ, అధికార ప్రతినిధి హిమశేఖర్ మాదిగ, టౌన్ అధ్యక్షులు కనుకుర్తి గోవింద్ మాదిగ, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐఐటిలో ర్యాంకులు సాధించిన పల్లా భరత్ చంద్ర, బి రోహిత్ దత్ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆకాంక్షించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు విజేతలు భరత్ చంద్ర, రోహిత్లను ఘనంగా సన్మానించి అభినందించారు. ఐఐటిలో ఆల్ ఇండియా 21వ ర్యాంక్ సాధించి ముంబై ఐఐటి సిఎస్సిలో సీటు సంపాదించినట్లు పల్లా భరత్ చంద్ర కలెక్టర్కు వివరించారు. మెయిన్స్లో ఆల్ ఇండియా 256వ ర్యాంక్ సాధించిన మరో విద్యార్థి బి రోహిత్ దత్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సన్మానించి అభినందించారు. గౌహతి ఐఐటిలో సిఎస్సిలో సీటు వచ్చినట్లు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీసీఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆరంగి నారాయణరావులా ఆలోచన చేయాలని, పుట్టినరోజు పండుగ వేడుక దివ్యాంగుల నడుమ జరుపుకోవడం అభినందనీయమని కొత్తూరు సైరిగాం టీడీపీ అధ్యక్షుడు చెన్న రమణ అన్నారు. సోమవారం జూలై 9వ తేదీన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిలకపాలెం నుంచి హెచ్ఆర్ల ఆంధ్ర బ్యాంక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి అశేష త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్, శామ్ పిస్టన్స్ ప్లాంట్ 3, ఏపీబీసీఎల్ యూనియన్ నాయకులు ఎల్ రామప్పుడు, చెక్కాల సత్యనారాయణ, పి దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార కార్యక్రమంలో స్వీకరించే ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 72 మంది ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా వృద్ధులు, దివ్యాంగ అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్లో తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం 6వ రోజు స్థానిక పెద్దపాడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పెద్దపాడిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9వ తేదీన జరుగు అఖిల భారత సమ్మెలో పెన్షనర్లు పాల్గొంటారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దంతం పార్వతీశం, మణికొండ ఆదినారాయణమూర్తి తెలియజేశారు. ఈ రోజు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న విశ్రాంతి ఉద్యోగ భవనంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వేతన సవరణ సమయంలో పెన్షనర్లకు కూడా పెరుగుదల చేసే నియమాన్ని ప్రశ్నార్థకం చేసేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరారు. న్యూ పెన్షన్ స్కీమ్ బదులు తెచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానం ఆమోదకరం కాదని, అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నది ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్ అని అన్నారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్లకు కనీసం 9,000 కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కోశాధికారి పుట్రేవు సుధాకర్ రావు, ఉపాధ్యక్షులు బుడ్డెపల్లి జనార్దన్ రావు, సహాయ కార్యదర్శి ప్రగడ వాసుదేవరావులు అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికులకు కనీస
కనీస వేతనాలు అమలు చేయాలని సోమవారం స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, అధ్యక్ష కార్యదర్శులు కె వేణుగోపాల్, కళ్యాణి అప్పలరాజు, మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకత్వం ముఖేష్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల స్థానాల్లో వారి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం మాటలతో కాకుండా జీవోల రూపంలో విడుదల చేసి ప్రభుత్వంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకులు జయశ్రీ, రాజ్యలక్ష్మి, మాధురి, సరస్వతి, లక్ష్మి, శాంతి, జె గురుమూర్తి, పార్థసారథి, గణేష్, మణి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదిత్య జుంబా డ్యాన్స్ క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 137 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా శిబిరం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు రెడ్ క్రాస్ జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. నిరుద్యోగం లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామ్ భీమశంకర్, బీహెచ్ఆర్సీ నేషనల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎన్ ప్రభు అన్నారు. బీహెచ్ఆర్సీ జేసీఐ మెయిన్ ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత జాబ్ మేళాలో వారు మాట్లాడారు. జాబ్ మేళాలో సుమారు 13 ఉద్యోగ సంస్థలు పాల్గొని 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయమన్నారు. బీహెచ్ఆర్సీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగ కల్పనతో విద్యార్థుల జీవితాలను మార్చగల శక్తివంతమైన వేదికగా శ్రీకాకుళం నిలిచిందన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ జాబ్ మేళా నిర్వహణకు బీహెచ్ఆర్సీ ప్రతినిధులతో పాటు జేసీఐ అధ్యక్షుడు కోన అనిల్ కుమార్ సహకారం అందించారన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎన్ మణిశర్మ, బీహెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అందవరపు జ్యోతిర్మయి, నిర్వాహక అధ్యక్షురాలు కె సౌజన్య పట్నాయక్ నిరుద్యోగ యువతకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బీహెచ్ఆర్సీ జిల్లా కార్యదర్శి గార హేమంత్, జేసీఐ మెయిన్ సభ్యులు పోషకుమార్, విద్యాధరి కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగి ఉండే గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్లు, ఫ్లావోనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు క్రొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలు నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉంచుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటు నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.